బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మందిని నియమించారు. బిఎల్ సంతోష్, వినోద్ తావ్డే నేషనల్ జనరల్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. వసుంధర రాజే, రామ్ మాధవ్ ఉపాధ్యక్ష పదవి లభించింది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఏపీ నుంచి 3కి చోటు దక్కగా తెలంగాణ నుండి ఒక్కరికి కూడా స్థానం కల్పించకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. తెలంగాణ బీజేపీలో ఇప్పటికే కొందరికి కేంద్ర మంత్రి పదవులు దక్కినందుకు రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. నారా లోకేష్ కు నిజాయితీ ఉంటే డిఎస్సీలో అక్రమాలపై శాసనమండలిలో చర్చకు రావాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. తన మాటలకు చప్పట్లు కొట్టే వారి మధ్య లోకేష్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఫ్యామిలీ పంచాయతీల్లోనూ కాసులు దండుకుంటున్నారు అధికార టీడీపీ నేతలు. కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో భార్యాభర్తల మధ్య వివాదాన్ని తాను పరిష్కరిస్తానని టీడీపీ నేత గోకవరపు సునీల్ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఫోన్ సంభాషణ ఆడియో వైరల్ గా మారింది. బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి పరామర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలపై ఎలాంటి అక్రమ కేసులు పెడుతున్నారో చెప్పడానికి సీదిరి అప్పలరాజు కేసే నిదర్శనమని ఆమె విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పీఎస్సీ కమిటీ సమావేశం రచ్చగా మారింది. ఉట్నూరు సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ఎలా హాజరవుతారంటూ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అడ్డుకోవటం ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమాన్ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 16 కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిన్నారెడ్డిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. తాను ఏ అవినీతి చేశానో చిన్నారెడ్డి నిరూపించాలని మేఘారెడ్డి సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నిండు కుండలా ఉన్న వరి రైతులకు నీళ్లివ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారంటూ వైరా ఐబీ కార్యాలయంలో రైతులు ధర్నాకు దిగారు. వైరా ఆయకట్టు పరిధిలో సాగు చేస్తున్న పంటలకు రిజర్వాయర్ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని రైతుల తరఫున అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా నీలకంఠాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 210 బస్తాల్లో సుమారు వరి 10 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు డిక్లరేషన్ హామీలను విస్మరించిందని, రుణమాఫీ, రైతు భరోసా అమల్లో మోసం చేసిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇన్కమ్ ట్యాక్స్ భవనంలో అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 280, నిఫ్టీ 70 పాయింట్లకు పైగా నష్టపోయాయి.